UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నువ్వు ఫస్ట్ చేసిన వీడియో ఏంటి అసలు? బంగారం చాలా మంది అడుగుతున్నారు, నీ బంగారం ఎవరని. ఏమని సంబంధం చెప్పును? ఒకటి చెప్పనా, చిట్టికి నీరు పూస్తేనే పువ్వు ఎరుబూస్తుంది. పోరా, ఎవరైనా నేను ప్రపోజ్ చేశారా? అది కామన్ అక్క. అట్లా చెప్తుంటే నేనే కదా నీ బంగారం, నన్ను పెళ్లి అవి కామన్, జస్ట్ ఫన్. నేను ఎవరైనా బాయ్స్ అట్లా కనిపిస్తానే అంట ఫస్ట్. నువ్వు చాలా తక్కువ టైంలో జబర్దస్త్ వెళ్ళిపోయావు. అవును, కొన్ని మంత్స్ కి చెంటి అన్న వాళ్ళ టీం వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఇంకా అట్లా వెళ్ళాను అక్క. వర్క్ చేసినా కానీ వాళ్ళు రెండోసారి నీకు ఆఫర్ ఇవ్వలేదా? నేను అడిగిన సార్ తీసేసారు కదా, మేమేం చేసామన్నారు. చాలా బతిలాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి కూడా నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఒక్క ఛాన్స్ వస్తుందని చూస్తాను. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా చేసావు కదా? అది అన్న బాగా చూస్తాను, రష్మక్క కానీ అందరూ బాగా చూసుకుంటే వాళ్ళ ప్రేమని మళ్ళీ ఎప్పుడు అమ్మ కూడా అడుగుతుంది, ఎప్పుడు కలుస్తారు. సో నీ సక్సెస్ లో తమ్ముడికి కూడా మంచి పాత్ర ఉంది అనుకోవచ్చు. అయితే నా తమ్ముడు ఒక దేవుడు, నిజంగా వాళ్ళ లైఫ్ ని వదులుకొని మరి వాళ్ళ పనులు వదులుకొని నాతో ఉన్నాడక్క. ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, అక్క నీ వెంట నేను ఉంటా, నీతోనే ఉంటా అక్క, నాకు లైఫ్ అవసరం లేదు, నీ లైఫ్ బాగుంటే చాలా అక్క అన్నాడక్క నా తమ్ముడు. ఓకే, మరి తమ్ముడికి ఏం గిఫ్ట్ ఇచ్చావు నువ్వు ఇప్పటికి? ఎందుకు నీకు ఇన్కమ్ రావట్లేదా? సారీ అక్క, ప్లీజ్ శాంతి, కంట్రోల్. ఏదొక్క రోజు గిఫ్ట్ ఇస్తానక్క నా తమ్ముడు. ఈ ప్రోగ్రామ్ చాలా మంది చూస్తారు, డెఫినెట్ గా నీకు మళ్ళీ అక్కడ నుంచి కాల్ వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు క్యూట్ క్యూట్ స్వీట్ స్వీట్ స్పెషల్ గెస్ట్ ఉంది. ఆమె ఎవరో కాదు, బుజ్జి బుజ్జి బంగారం. బంగారం ఒకటి చెప్పనా అని చెప్పి మనతో చాలా ముచ్చట్లు చెప్పింది, చాలా ఫేమస్. తాను ఎవరో కాదు, ఆల్రెడీ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. షీఈ్ నన్ అదర్ దాన్ శాంతి. హాయ్ శాంతి. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను శాంతి. బంగారం 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 అని నిన్ను చాలా రోజులు బట్టి చూస్తున్నాను కానీ నిన్ను కలిసే టైం నాకు ఎప్పుడు రాలేదు. అనుకోకుండా మొన్న హోలీ ఈవెంట్ లో కలవడం. చందమామను అందుకో అంటే చాలా కష్టం అక్క, కానీ ఈ చందమామ అందుకో అంటే ఈ రోజే కుదిరింది, అందుకే ఈ రోజు కనపడ్డా. నువ్వు అక్క? నేనా? లంచ్ టైంలో లంచ్ తినకుండా చేస్తున్నావు కదా శాంతి నన్ను. ఇలా చాలా మందిని చూస్తే చూడబుద్ధి కాదు, కానీ ఇలా నిన్ను చూస్తే చూడబుద్ధి అవుతుంది అక్క. ఎందుకని? మేబీ నువ్వు ఎదురుగా ఉన్నావు కదా, నీ దగ్గర నుంచి వచ్చే గ్లో అంతా నా మీద రిఫ్లెక్ట్ అవుతుందేమో, దాని వల్లేమో. కాదక్క, నీ ప్రేమ చాలా స్వచ్ఛమైంది కదా, అందుకే చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. నా ప్రేమను అర్థం చేసుకున్న చాలా కొద్ది మందిలో నువ్వు ఒకదానివి. థ్యాంక్ యూ సో మచ్. అర్థం చేసుకోండి. ఒక్కటి చెప్పనా, నీ నవ్వు చాలా అందమంది అక్క, ఇలా నవ్వుతూ ఉండవా? అలాగే, ఇంటర్వ్యూ అయిందాక కూడా నిన్ను చూస్తూ నవ్వుతూ ఉంటాను, కానీ నువ్వు నవ్వడం కాదు, ఏడిపిస్తుంటావు కదా. ఈసారి ఏడిపించనక్క. ఈసారి ఏడిపించవా? ఇంటర్వ్యూ మొత్తం నవ్విస్తావా? చెప్పలేనక్క. చెప్పలేము. ఓకే, సో చూద్దాం ఎంతవరకు నవ్విస్తావో, ఎంతవరకు ఏడిపిస్తావో, నన్ను ఎంత ఎంటర్టైన్ చేస్తావో చూస్తా. ఏడిస్తే నేను ఏడుస్తా కానీ అక్క, నీ కళ్ళలో వాటర్ మాత్రం ఒక్క చుక్క రాకూడదు. నువ్వు ఏడోగానే ఆటోమేటిక్ ఎవరికైనా ఏడుపు వచ్చేసేస్తుంది. సరే రైట్. శాంతి, వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ చేసినందుకు. ఇలాంటి ఇంటర్వ్యూ చేస్తున్న ఈ మహాలక్ష్మితో బంగారం మాట్లాడుతున్నా చాలా హ్యాపీగా ఉంది. ఇదేదో నా సన్మాన సభలా ఉంది. ఎనీవేస్, సో చాలా రోజుల తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్ ఏమి ఇచ్చినట్టు లేవు కదా నువ్వు? ఈ లేదక్క, ఒకటో ఇచ్చిన, అట్లా ఒకటి రెండు ఇచ్చిన, వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళేసిన తర్వాత ఇంకా ప్రమోషన్స్, ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఇట్ల గురించి వస్తుంటే ఇంకా వాటి గురించి మాట్లాడుతున్నా. ఓకే. అండ్ శాంతి, ఒక సాంగ్ కూడా చేశాను అక్క, ధనా టైగర్ యూట్యూబ్ ఛానల్లో ఒక హీరోతో సాంగ్ చేశానమాట. అందులో హైలైట్ గా కనిపిస్తున్నాను అక్క. దాంట్లో హీరోయిన్ నేనంటే నాకే ఆశ్చర్యం వేసింది. చాలా బాగా చేశారు అక్క. అందులో వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో నన్ను హీరోయిన్ గా పెట్టి చాలా కష్టపడి వాళ్ళ డబ్బులు పెట్టుకొని
బంగారం మళ్ళీ కనిపించాలి, బంగారం ఒక స్థాయిలో ఉండాలని వాళ్ళ ఛానల్లో నన్ను బాగా చేశారనమాట సాంగ్. సో నీ క్రేజ్ అలాంటిది అంటే జనరల్ గా నిన్ను అంత ఈజీగా హీరోయిన్ గా పెట్టుకోవాలి అంటే నీకున్న క్రేజ్ అలాంటిది కాబట్టి వాళ్ళు అలా పెట్టేసుకున్నారు. అండ్ ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆ ప్రాజెక్ట్ నీకు డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. ఓ థ్యాంక్ యూ అక్క. ఒకసారి మీ నోటితో చెప్పండి. ధనా టైగర్ యూట్యూబ్, ధనా టైగర్ యూట్యూబ్ ఛానల్, మా బంగారం యాక్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. సో ఆల్ ది బెస్ట్ ధనా టైగర్ యూట్యూబ్ ఛానల్. అండ్ నీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ నీకున్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు, అది ఆల్రెడీ బయట చూస్తున్నాము. అట్ ది సేమ్ టైం నువ్వు యాక్ట్ చేసిన తర్వాత నీ క్రేజ్ ఇంకా ఇంకా పెరగాలి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే, అసలు ఫస్ట్ నీ గురించి ఆల్రెడీ తెలుసు, నెల్లూరు పిల్లవి నువ్వు అని చెప్పేసి. కానీ చాలా కష్టాలు అధిగమించి నువ్వు ఈ ప్లేస్కి వచ్చావు, అంత ఈజీగా రాలేదు. నువ్వు ఫేస్ చేసిన వాటిల్లో కొన్ని నీకు బాగా హార్ట్ టచింగ్ అనిపించినవి కొన్ని చెప్పు. హార్ట్ టచింగ్ అక్క, జబర్దస్త్ మానేయటం ఒకటి. సడన్గా చాలా బాధపడినా. చాలా నాకు అన్నిటికన్నా ఇష్టమైంది జబర్దస్త్ అక్క. సడన్గా ఏమైందో తెలీదు, అందులో నుంచి సడన్గా వెళ్ళిపోయాను. ఇంక అప్పటి నుంచి ఇప్పటికే అంటే నన్ను ఇష్టపడే వాళ్ళ ఫ్యాన్స్ అందరు ఏమంటున్నారు, నువ్వేమక్క ఈ మధ్య జబర్దస్త్ కనిపించడం లేదు, ఏమి నువ్వు శ్రీధర్ డ్రామా కంపెనీ కనపడటం లేదంటే నేనేం చెప్పాలి వాళ్ళకి? వెళ్ళిపోయావా, తీసేసారా? నేనేం వెళ్ళిపోలేదక్క, అలా తీసేస్తారనేది నాకు బాధ అనిపిస్తుంది. జనాలకి ఇట్టే చెప్పుకోలేక వీళ్ళకి చెప్పుకోలేక నాకు ఏం అర్థం కావటంలా. అప్పుడు నేను చెప్పిన ఏదో ఒక రోజు మీ ముందుకు కనిపిస్తాను. నాకు జబర్దస్త్ అంటే ఒక దేవాలయం, ఒక దేవుడిచ్చిన గుడి, నాకు చాలా ఇష్టం. ఏదో ఒక రోజు మీ ముందుకు కనిపిస్తాను, ఏదో బై మిస్టేక్ నా వల్ల కావచ్చేమో అని చెప్పి అందరికీ రిప్లై ఇస్తున్నాను అక్క. ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ యాక్చువల్గా. కానీ నువ్వు చాలా తక్కువ టైంలో జబర్దస్త్ కి వెళ్ళిపోయావు. అవును. నువ్వు వచ్చిన ఎన్ని రోజులకి నీకు జబర్దస్త్ నుంచి కాల్ వచ్చింది? కొన్ని మంత్స్కి చెంటి అన్న వాళ్ళ టీం వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఇంకా అట్లా వెళ్ళాను అక్క. నాకు ప్రతి టీమ్స్ బాగా చూసుకున్నారు. ఆల్మోస్ట్ హై అంటే ఎవరైతే రన్నింగ్ బాగా పాపులర్ ఉన్నారో వాళ్ళందరి భాస్కర్ అన్నయ్య బాగా చూసుకున్నాడు, మళ్ళీ రోహిణి అక్క కానీ రాకేష్ అని మొత్తం బాగా చూసుకున్నాను నాకు అక్కడ అందరూ. చాలా బాగా చూసుకున్నారు. చెల్లి ఇది చేయరా, మంచిగా చేయరా, నువ్వు బాగుంటే మేము బాగుంటామని జబర్దస్త్ లో మంచిగా చెప్పేటోళ్ళు నాకు. జబర్దస్త్ లో కూడా నీ కోసం చూసేవాళ్ళు అంటూ అప్పుడు కొంతమంది క్రియేట్ అయ్యారు. చాలా మంది ఇప్పటికీ అడుగుతున్నారు, నువ్వు ఎందుకు అనిపించడం, మేము సపోర్ట్ చేస్తాం కదా, నువ్వు వెళ్ళి జబర్దస్త్ కి. యూట్యూబ్ లైవ్ ఇచ్చిన ఏ కామెంట్స్ వస్తాయి, ఇన్స్టాలో లైవ్ పెట్టిన ఏ కామెంట్స్ వస్తాయి. నాకు అప్పుడు బాగా ఎమోషనల్ అనిపిస్తుంది అక్క. అప్పుడు నేను వాళ్ళకి చెప్తా, ఏదో ఒక రోజు మీకు కనిపిస్తా కదా, నా వల్ల ఏమన్నా తప్పు ఉండే తెలియదు, నేను కరెక్ట్ గా చేస్తాను, ఏదో ఒకటి కనిపిస్తాను మాట. వాళ్ళు ఇప్పటికీ నన్ను బాగా చూస్తున్నారు. నువ్వు మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేయలేదా జబర్దస్త్ వాళ్ళని? ఎందుకు నన్ను సడన్ గా రిమూవ్ చేశారు జబర్దస్త్ నుంచి అని చెప్పి? ఒకసారి అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను అదే షూటింగ్ అయిపోయిన మూవీ షూట్ వల్ల నేను వెళ్ళకపోయినా 2 weeks అంతే. ఆ మూవీ షూట్ అంటే ఆమెని మేడంతో వచ్చింది కదా, ఇంకా వాళ్ళు ఇట్లా అన్నారు. నేను అప్పటికి వాళ్ళతో చెప్పాను, నేను అప్పటికి ఆ మూవీ షూట్ వాళ్ళతో కూడా అన్నా, నాకు జబర్దస్త్ ఇంపార్టెంట్ అన్న గట్టిగా అడిగిన. లేదు ఆ మేడం వెళ్ళిపోతుంది అంటే ఇంకా అప్పుడు చెప్పాను, నేను అడ్జస్ట్ చేసిన. తర్వాత అదే రోజు వెళ్ళిపోయినా, ఎమ్మటిని వెళ్ళిన. తర్వాత నువ్వు లేవు టీంలో, నేను తీసేస్తానని అక్కడ అందరూ అనేసారు. అందరినీ బతిలండి, అందరినీ, ప్రతి టీం లీడర్స్ని బతి. అన్నయ్య ఒక్క ఛాన్స్ అన్నయ్య, సార్ని కలుస్తాను, నేను మాట్లాడతాను అడిగినా. నాకు అప్పుడు నన్ను సడన్ గా తీసేశారు. నేను కాదు, ఆల్రెడీ నువ్వు వాళ్ళ టీంలో వర్క్ చేసి ఉన్నావు కదా, వర్క్ చేసినా కానీ వాళ్ళు రెండోసారి నీకు ఆఫర్ ఇవ్వలేదా? నేను అడిగిన, సార్ తీసేశారు కదా, మేమేం చేసామన్నారు. ఇంకా నేను చేయాలక్క, చాలా బతిలాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి కూడా అతను ఒక్క ఛాన్స్ ఇవ్వనని అడిగిన నేను. నాకు అంత ప్రాణం జబర్దస్త్ అంటే. ఇప్పటికే ఎవరొక ద్వారా సార్ని కలిసేంత ఒక్క ఛాన్స్ వస్తుందని ఇప్పటికీ చూస్తున్నా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఒక్క ఛాన్స్ వస్తుందని చూస్తున్నా. అయ్యో అలా ఏం లేదు. జనాలు అడుగుతుంటే ఆ బాధ నాకే తెలుసు. అట్టా. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా చేసావు కదా, అది అన్న బాగా చూసుకున్నాడు. రష్మక్క కానీ అందరూ బాగా చూసుకుంటే వాళ్ళ ప్రేమని మళ్ళీ ఎప్పుడు అమ్మ కూడా అడుగుతుందో, ఎప్పుడు కలుస్తారు నాకు తెలియదు. బాధపడకురా, డెఫినెట్గా మళ్ళీ నీకు ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చాలా మంది చూస్తారు.
డెఫినెట్గా నీకు మళ్ళీ అక్కడ నుంచి కాల్ వస్తుంది. నేను ఏదైనా చేస్తే కనిపిస్తుంది కదా, ఒక్కసారి చేస్తే నేను చెప్తాను కదా. నేను ప్రూవ్ చేసుకుంటానంట. డెఫినెట్గా నీకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది, బాధపడొద్దు. నువ్వు ఎవరైతే టీమ్ లీడర్స్ని అప్రోచ్ అయ్యావో వాళ్ళలో ఎవరైనా కనుక ఈ ప్రోగ్రామ్ చూస్తే డెఫినెట్గా నేను పిలిచి ఆఫర్ ఇస్తారు. అండ్ నీకున్న క్రేజ్ కూడా మామూలు క్రేజ్ కాదు. అండ్ మన ప్రోగ్రాంలో నిన్ను కంప్లీట్గా ఎంటర్టైన్ చేయడానికి, మనం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చాను. సో నా కోసం ఎమోషన్ అవ్వద్దు, చక్కగా ఫ్రీగా స్మైల్తో ఉండు. ఎనీవేస్, ఇప్పుడు ప్రజెంట్ అమ్మ సిచ్యువేషన్ ఏంట్రా, బాగానే ఉందా? అంటే లాంగ్ బ్యాక్ అమ్మకి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని చెప్పావు కదా. అంటే డాక్టర్లు ఇట్లా చూపిస్తే కొంచెం టైం పడుతుంది. ప్రజెంట్ బాగానే ఉన్నాం. మంచి ఫుడ్ అంటే ఫస్ట్ నుంచి మమ్మీ మా కోసం ఫుడ్ తీసుకునేది కాదు కదా. అమ్మని బాధ పెట్టడం వల్ల దాని వలన మమ్మీ బాగా కష్టపడి తమ్ముడిని చూసుకోవాలా, ఇటు ఆడపిల్లని నన్ను కన్నందుకు ఆడపిల్లకైతే ఏమైపోద్ది అని మా ఇద్దరి కోసం ఆమె ఏదో తంటలో పడి ఆమె తిండి తినక ఆమె అట్ట అయింది అంతే. లేకపోతే అప్పట్లో మంచిగా తింటే ఆమె ఆరోగ్యంగా బాగానే ఉంది. ప్రజెంట్ కొంచెం ఏదన్నా కారం ఎక్కువ తినటం వల్ల, ఏదైనా హాట్ ఫుడ్స్ తినటం వల్ల ఆమెకి అలా అయిపోతుంది. ఆకుకూరలు తినమన్నారు, మంచి ఫుడ్ తినండి, టైం తింటే బాగానే ఉంటారని డాక్టర్లు చెప్పారనమాట. ఎప్పుడైనా ఒకసారి బాగలేదు అంటుంటది, ఎప్పుడైనా, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక అట్లా. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అసలు ఊళ్ళో ఉంటున్నావా, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయావా? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాక. పేరెంట్స్ ఉన్నారు, మమ్మీ ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. ఇద్దరు నాకు ఎక్కడైనా షూట్లకి వెళ్ళాలన్నా, ఈవెంట్లకైనా వెళ్ళినా తమ్ముడు ఎప్పుడు ఉంటాడు. తమ్ముడు లేకపోతే మమ్మీ వస్తుంది. ఇద్దరు ఎవరొకరు నా తోడు ఉంటారక్క. నా తమ్ముడు ఒక దేవుడు. నిజంగా ఓ లైఫ్ ని వదులుకొని మరి వాళ్ళ పనులు వదులుకొని నాతో ఉన్నాడక్క. ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అక్క నీ వెంట నేను ఉంటా, నీతోనే ఉంటా అక్క, నాకు లైఫ్ అవసరం లేదు, నీ లైఫ్ బాగుంటే చాలా అక్క అన్నాడక్క నా తమ్ముడు. వాడు 1 సంవత్సరం 1 year పైన నా దగ్గర ఉన్నాడక్క. నాతో ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను సేఫ్టీగా తీసుకొని వచ్చాడు నా తమ్ముడు. సో నీ సక్సెస్ లో తమ్ముడికి కూడా మంచి పాత్ర ఉంది అనుకోవచ్చు అయితే. ఓకే, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.